2. హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ? డీనో ఈరోజు తీసుకొచ్చేసాడు సరికొత్త 2024 R15 V4 అనమాట. ఇది మ్యాట్ గ్రే కలర్తో పాటు ఈ పింక్ యాక్సెంట్స్తో పాటు లాంచ్ చేయబడింది. దీనికి చాలా వరకు మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి. ఈ లుక్ చాలామందికి నచ్చింది, చాలామందికి నచ్చలేదు. కొంతమంది ఇదేదో గర్ల్ పవర్ అండర్స్కోర్ చేయడానికి చేయబడింది, కొంతమంది దీన్ని బార్బీ ఎడిషన్ అంటున్నారు, కొంతమంది దీన్ని అంటే నేనైతే దీన్ని హార్లీ క్విన్ ఎడిషన్ అని పేరు పెడదాం అనుకుంటున్నా. తప్పేం లేదు, ఎందుకంటే చాలామంది గర్ల్స్ కూడా ఈ ఒక బైకింగ్ కల్చర్ని ఎంబ్రేస్ చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక బైక్ తయారు చేయబడ్డము చాలా మంచిది. ఆల్రెడీ మనకి మాన్స్టర్ ఎడిషన్ ఉంది, సిల్వర్ కలర్ R15M ఉంది, చాలా బ్లూ కలర్ యమా ట్రేడ్ మార్క్ కలర్ ఉంది. సో ఇవన్నీ మన రెగ్యులర్ పాపులేషన్కి ఉన్నప్పుడు ఒక స్పెషల్ ఎడిషన్ అనేది గర్ల్స్కి లాంచ్ చేయడంలో దాంట్లో తప్పేం లేదు. కానీ చూడడానికైతే క్లియర్లీ ఇన్స్పైర్డ్ బై టు అండర్స్కోర్ గర్ల్ పవర్ అన్నట్టు కనిపిస్తుంది అండి, పింక్ వీల్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మ్యాట్ కలర్ ఏదైతే ఉందో గ్రే కలర్ చాలా ప్రీమియం ఫినిష్ అనేది ఆఫర్ చేయబడింది. ఇదే కలర్ ఆప్షన్తో పాటు నియాన్ వీల్స్ ఇస్తే ఇంకా బాగుండని నా ఒపీనియన్. లేకపోతే గ్లాసీ బ్లాక్ విత్ నియాన్ వీల్స్ ఇచ్చినా కానీ చాలా దీని ఒక ఓవరాల్ విజువల్ అపీల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు బండి ఒక ఓవర్ వ్యూ చూసినట్లయితే సేమ్ పవర్ సేమ్ టార్క్ అంటే ఎటువంటి మార్పు లేదు. డెల్టా బాక్స్ చాసీ మనకి ఆఫర్ చేయబడింది, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఇవ్వబడింది, లిక్విడ్ కూల్డ్ 4 valve ఇంజిన్ అనమాట, 155cc విత్ వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్, 18.4 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 14.2 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్ అనమాట. 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు ఆఫర్ చేయబడింది. ఇది V4 కాబట్టి దీంట్లో క్విక్ షిఫ్టర్ అయితే లేదు నాకు తెలిసి, లేకపోతే యాక్టివేట్ చేసుకోవాలనుకుంటాను. R15Mలో మనకి బై డిఫాల్ట్ క్విక్ షిఫ్టర్ వస్తుంది. దీంట్లో స్లిప్పర్ క్లచ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ట్రాక్షన్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను మీకు. సో మిడ్వే త్రూ కార్నర్ మీరు ఫుల్ థ్రాటిల్ తిప్పినా కానీ ఆ ఎక్సెస్ వీల్ స్పిన్ని కంట్రోల్ చేసేది ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. అక్కడ బండి స్కిడ్ అవ్వకుండా కాపాడేది. అదేవిధంగా స్లిప్పర్ క్లచ్ ఎలా పనిచేస్తుంది అంటే మీకు సడన్గా ప్యానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు, మీకు సడన్గా స్పీడ్ కట్ చేయాలన్నప్పుడు మీరు వెనకాల వీల్ అనేది ఎప్పుడైతే రేర్ వీల్ స్పీడ్ డజంట్ మ్యాచ్ ది ఇంజిన్ బ్రేకింగ్, అప్పుడు రేర్ వీల్ హ్యాస్ ద టెండెన్సీ టు లాక్ అండ్ హాప్ అనమాట. అంటే మిమ్మల్ని బండి ఇసిరి కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. అది జరగకుండా కాపాడేది స్లిప్పర్ క్లచ్ అనమాట. ఇట్ వర్క్స్ లైక్ అ బ్యాక్ టార్క్ లిమిటర్. అండ్ సీట్ హైట్ చూసినట్లయితే నాకు తెలిసి 815 mm సీట్ హైట్ అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఆఫర్ చేయబడింది, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో మన ఇండియన్ రోడ్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. స్టాన్స్ చూసినట్లయితే ప్రాపర్ సూపర్ స్పోర్ట్ స్టాన్స్ మనకి కనిపిస్తుంది. అండ్ లిఫ్టెడ్ అప్ విండ్ స్క్రీన్ ఆఫర్ చేయడం వల్ల మీరు హైవే పైన టక్కింగ్ చేసి నడిపించినప్పుడు మంచి విండ్ ప్రొటెక్షన్ అనేది మీకు లభిస్తుంది. అండ్ క్లిప్ ఆన్స్ అనేది అగ్రెసివ్గానే ఉన్నాయి, మరీ మీకు స్పోర్ట్ టూరర్ టైప్ స్టాన్స్ అయితే కాదు. సో ఎవరైతే కంఫర్ట్ కోరుకుంటున్నారో మీరు R3 వైపు చూడొచ్చు. కానీ ఎవరైతే కమిటెడ్ సిట్టింగ్ పోస్చర్కి అలవాటు పడతారో, లేకపోతే వాళ్ళకి సూపర్ స్పోర్ట్ జానర్లో ఎంటర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇది ఒక స్టార్టర్ బైక్గా చూడొచ్చు. ఎందుకంటే ట్రిపుల్ క్లాంప్ సేమ్ మన R6 లాంటి దీంతో చేయబడింది అనమాట. సో క్వాలిటీ ఫిట్ అండ్ ఫినిష్ అంతా కూడా చాలా టాప్ నాచ్గా ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి ఇక్కడైతే LCDది ఆఫర్ చేయబడింది. నేను ఇంతకుముందు కలర్ TFTది సపరేట్ వీడియో చేశాను R15Mది, అది మీరు చూడమని మనవి చేస్తున్నాను. అది నేను మీకు లింక్ అనేది వదిలేస్తాను. ఇక్కడ రెవ్ కౌంటర్ కూడా మీకు ఏదైతే మనం స్టార్ట్ చేసి రెవ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ వస్తుందో అది చాలా చక్కగా ఉంటుంది. రెవ్ లిమిటర్ ఇదే అయ్యేటప్పుడు సార్ మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, లైటింగ్ అప్ ఆల్ ది లైట్స్ సెటప్ ఫర్ ద షిఫ్ట్ లిమిటర్ అనమాట. సో ఇది బండి యొక్క ఓవర్ వ్యూ. ఎక్విప్మెంట్ పరంగా చూసినట్లయితే మనకి బైఫంక్షనల్ LED ప్రొజెక్టర్ ఆఫర్ చేయబడింది, హై బీమ్ లో బీమ్ రెండింటికి కలిపి. సో దీనివల్ల వెయిట్ రిడక్షన్ ఒకటి పాసిబుల్, ప్లస్ మనకి బ్యాటరీ పైన తక్కువ లోడ్ పడుతుంది అండ్ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో లైట్ ఇంటెన్సిటీ బాగుంటుంది, లైట్ త్రో కన్సిస్టెంట్గా ఉంటుంది. ఫ్రంట్ విజువల్ అపీల్ అయితే యాజ్ ఇట్ ఈస్ R7ది యాజ్ ఇట్ ఈస్ దింపారు. సో చాలా మోస్ట్ ప్రీమియం లుకింగ్
150cc బైక్ అని చెప్పొచ్చు. యూఎస్డి ఫోక్స్ ఆఫర్ చేశారు టు కాంప్లిమెంట్ ది స్పోర్ట్స్ బైక్ డిమీనర్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ లర్కింగ్ అండర్నీత్ అనమాట. సో 37mm యూఎస్డి ఫోక్స్ వల్ల మీకు డైరెక్షనల్ స్టెబిలిటీ త్రూ కార్నర్స్ చాలా పక్కగా ఉంటుంది. ఎంఆర్ఎఫ్ రేడియల్ టైర్స్ మళ్ళీ దాని ఒక స్పోర్టీ క్యారెక్టర్ని హైలైట్ చేస్తాయి అండ్ కాంప్లిమెంట్ చేస్తాయి అనమాట. బ్రేక్స్ ఏమో 282mm డిస్క్ అప్ ఫ్రంట్ అండ్ డిస్క్ వెనకాల కూడా ఆఫర్ చేయబడింది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు వస్తుంది. బ్రేక్ క్యాలిపర్స్ అనేది మనకి ఆఫర్ చేయబడ్డాయి ఇక్కడ. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ. ఇక్కడ మనం చూసినట్లయితే స్టిల్ మనకి క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. ఇది ప్రొజెక్ట్ మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఇస్తే బాగుండు, ఎందుకంటే ప్రైస్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మనకి ఎక్విప్మెంట్ అనేది స్టాండర్డ్గా ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఇస్తే బాగుండని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద బిల్డ్ క్వాలిటీ స్క్రీమ్స్ క్వాలిటీ అనమాట. ఇక్కడ మనకి అల్యూమినియం ఫుట్ పెగ్స్ కానీ అల్యూమినియం బ్రేక్ లీవర్ కానీ అంతా కూడా వాళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇది కూడా వాళ్ళు బై ఫ్యాక్టరీ నుంచే మనకి ఈ ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఆఫర్ చేస్తే బాగుండని నేను నమ్ముతున్నాను. ఇంకోటి సీట్ ఫోమ్ చాలా చక్కగా ఉంది, కానీ వెనకాల సీట్ ఇప్పుడు కూడా అంత కంఫర్టబుల్ ఏం లేదు. సో లేడీస్కి అంత కంఫర్టబుల్గా అనిపించకపోవచ్చు. ఇంకోటి మనకి ఈ పోర్షన్ అనేది కొంచెం డెలికేట్గా వస్తుండే ఇంతకుముందు. సో దాన్ని ఆ ఒక కంప్లైంట్ని వాళ్ళు అడ్రస్ చేశారా లేదా అని మనకు తెలియదు. సో హోప్ఫుల్లీ ఈసారి మనకి ఈ టెయిల్ సెక్షన్ క్రాక్ రావడము లేకపోతే ఆ వెయిట్ తట్టుకోకపోవడం అనేది ఇటువంటి జరగకుండా ఉంటే బాగుండు. వెనకాల 140 సెక్షన్ రేడియల్ రేర్ టైర్ టు ఆఫర్ గుడ్ రోడ్ గ్రిప్ ఈవెన్ ఆన్ వెట్ రోడ్ సర్ఫేసెస్ అనమాట. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. బండిలో వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ వివిఏ అనే టెక్నాలజీ ఉంది. ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లో ఆఫర్ చేశారు. సో 2 ఇంటేక్ వాల్వ్ క్యామ్స్ ఉంటాయి, ఒకటి లో టు మిడ్ రేంజ్ అండ్ ఇంకోటి టాప్ ఎండ్ కోసం. సో దానివల్ల మనకి పవర్ డెలివరీ టార్క్ డెలివరీ కన్సిస్టెంట్గా ఉంటుంది త్రూ అవుట్ ద రెవ్ బ్యాండ్ రైట్ అప్ టు ది రెడ్ లైన్ అనమాట. సో మీకు టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది టాప్ ఎండ్ వ్యాక్ అనేది మీకు అల్టిమేట్గా ఉంటుంది. ఏదైతే పికప్ మీకు ఇనిషియల్ ఆర్పిఎమ్స్లో వస్తుందో మిడ్ రేంజ్లో వస్తుందో అదే థ్రాటిల్ రెస్పాన్స్ మీకు టాప్ ఎండ్ వరకు రెడ్ లైన్ వరకు మీకు లభిస్తుంది. అది వివిఏ ఒక అడ్వాంటేజ్. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ యాప్తో పాటు వస్తుంది. సో అది కూడా మీరు దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. మెయిన్ ఏదైతే కలర్ టీఎఫ్టీ కన్సోల్ నేను కవర్ చేశానో ఆ వీడియో కూడా నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ పోర్షన్లో వెళ్తాను, చూడమని మనవి. బండి ఒక ప్రైస్ నేను స్క్రీన్ పైన వదిలేస్తాను. మైలేజ్ మీరు చక్కగా నడిపించుకుంటే ఆల్మోస్ట్ 48-50 మైలేజ్ కూడా పొందుకున్న వాళ్ళు ఉన్నారు. సో మైలేజ్ పరంగా ఒక స్పోర్ట్ బైక్లో మైలేజ్ కలిసి వస్తుందంటే అది అన్థింకబుల్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆఫ్ R15 V4 అనమాట. సమాని బంగారం ఆల్రెడీ R15 V4 2024 మోడల్ గురించిన పూర్తి వివరాలు నేను ఇచ్చేసాను. ఇప్పుడు మనము బండిని ఒక షార్ట్ రైడ్ సిటీ రైడ్ చేద్దాము, చేసి బండి ఎలా ఉందో చూద్దాము. ఆల్రెడీ ఇంగ్లీష్ రివ్యూ నేను చేసేసాను యాజ్ ఆల్వేస్. వెబ్ కౌంటర్ చూడండి యాజ్ ఇట్ లైట్స్ అప్, బ్యూటిఫుల్ ఫీల్ అండ్ సౌండ్. డెల్టా బాక్స్ చాసీ, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, బెస్ట్ ఇన్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్, రాక్ సాలిడ్ స్టెబిలిటీ, అల్టిమేట్ అండి అసలు. అండ్ ఈ కొత్త కలర్స్కి మీకు నచ్చిందా లేదా తెలియచేయండి. కానీ ఓవరాల్ రైడింగ్ డైనమిక్స్, పవర్ అండ్ టార్క్ అయితే సేమ్ ఉన్నాయి. 18.4 PS, 14.2 Nm, వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్తో పాటు దాని గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అండ్ ఓవరాల్ కంఫర్ట్, సిటీ గురించిన రైడబిలిటీ చూసినట్లయితే బేసిక్లీ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ట్రాక్ అని చెప్పొచ్చు. స్లైట్లీ కమిటెడ్ సీటింగ్ పోస్చర్. ఎవరైతే సూపర్ స్పోర్ట్ జానర్ బైక్స్ ఎంజాయ్ చేస్తారో వాళ్ళు ఈ బైక్ని తరువుగా ఎంజాయ్ చేస్తారు. కానీ రిఫైన్మెంట్ అనేది ఇమ్మీడియట్గా అపారెంట్గా ఉంది. చాలా రిఫైన్ చేశారు బండిని. మన దగ్గర R15M ఉండేది, మీ అందరికీ తెలుసు. అండ్ దానికంటే మించిపోయింది రిఫైన్మెంట్. చాలా రిఫైన్ చేసేసారు. దానివల్ల మనకి బండి పర్ఫార్మెన్స్ ఇంకా అరుపులు అర్పిస్తుందండి. డైరెక్షనల్ స్టెబిలిటీ అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. బ్యూటిఫుల్. యూఎస్డి ఫోక్స్ డూ ద జాబ్ జుడిషియస్లీ అని చెప్పొచ్చు ఫర్ డైరెక్షనల్ స్టెబిలిటీ త్రూ కార్నర్ అండ్ ఫ్లాలెస్ మెయింటైనింగ్ ద లైన్ త్రూ కార్నర్ అనమాట. బాబా అల్టిమేట్ అండి. అండ్ లైట్ వెయిట్ అజైల్, ఫాస్ట్ అండ్ వెల్ బిల్ట్ మోటార్ సైకిల్ అండి ఇది. ఎక్కువ అల్యూమినియం పార్ట్స్ ఉన్నాయి, అల్యూమినియం ఫుట్ పెగ్స్ ఉన్నాయి.
బై ఫంక్షనల్ ఎల్ఈడి ఉంది. ఎక్కడ చూసిన వెయిట్ రిడక్షన్ అండ్ ఫిట్ అండ్ ఫినిష్ పెయింట్ ఫినిషింగ్ అంతా కూడా టాప్ నాచ్ అండి. అసలు ఓవర్టేకింగ్ పవర్ చూడండి, ఇన్స్టెంట్లో మనము టాప్ అండ్ మోడల్లో మనకు క్విక్ షిఫ్ట్ వస్తుంది. సో అది కూడా ఇంకా యాడ్స్ ఆన్ టు ది ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పటికైతే ఇది అసలు దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ అండి, దుమ్ము దులిపే పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ యూ రైడ్ ఇట్ మోర్ యూ ఫాల్ ఇన్ లవ్. అంత చక్కని రిఫైన్మెంట్ ఆఫర్ చేస్తుంది. ఫ్లికబిలిటీ, ఈజీ ఫ్లికబిలిటీ త్రూ ట్రాఫిక్, థ్రాటిల్ రెస్పాన్స్, స్క్రీమర్ అండి, స్క్రీమర్ ఆఫ్ పర్ఫార్మర్, ఎఫర్ట్లెస్ యాక్సలరేషన్ అనమాట. అండ్ బీవీఏతో టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే దుమ్ము లేపే పర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ కొన్ని 200cc బైక్స్ని కూడా ఓడగొట్టేస్తుంది ఇది. బెటర్ సార్టెడ్ ఏరోడైనామిక్స్ ఉన్నాయి కాబట్టి. విండ్ స్క్రీన్ చాలా బాగా పొజిషన్ చేయబడింది. స్లైట్లీ టాలర్ విండ్ స్క్రీన్ మనకి విండ్ బ్లాస్ట్ నుంచి కాపాడుతుంది హైవే పైన నడిపిస్తున్నప్పుడు. హైవే స్టెబిలిటీ, స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది బైక్ది, చెప్పనవసరం లేదు. అండ్ ఓవరాల్ ఒక విన్నింగ్ ప్రపోజిషన్గా, ఒక విన్నింగ్ ఫార్ములాగా ముందుకు వచ్చింది ఇది. దాన్ని ఇంకా బెటర్ చేస్తూ వచ్చారు బై యాడింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ అప్డేట్స్ అండి. సో ఇప్పుడు లేటెస్ట్గా మన కలర్ TFT అప్డేట్ కూడా వచ్చింది, ఆ వీడియో చూడమని మనవి చేస్తున్నాను. అండ్ టర్న్ బ్లింకర్స్ కూడా LED ఇచ్చేస్తే బాగుండు. ఇంత కొంచెం ప్రైస్ పెంచే కొద్దీ కలర్ TFT అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా వాళ్ళు ఇచ్చేస్తే బాగుండు. ఇంకోటి ఫుల్ బ్లాక్, ఈ గ్లాస్ బ్లాక్లో నియాన్ కలర్స్ గ్రాఫిక్స్తో లాంచ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది, నియాన్ వీల్స్తో పాటు. అది నా ఒక పర్సనల్ ఎడిషన్ అనుకోండి, డీనో ఎడిషన్ అనుకోండి, లాంచ్ చేస్తే బాగుండు. అది జస్ట్ నా ఒక ఒపీనియన్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఇగో R15 మీట్స్ మోర్ R15s. ఇక్కడ మా ఫ్రెండ్ R15 అండ్ పార్క్ చేసి ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ సన్సెట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.